హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తేజ్ సజ్జా నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమాలు చేస్తారో అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తేజ సజ్జా పూరి జగన్నాథ్ తో సినిమాకి ఓకే చెప్పాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే రేంజ్ లో బ్లాక్ బాస్టర్ సాధించిన తేజ సజ్జాకి హనుమాన్ ఇచ్చిన కిక్ అంతా ఇంత కాదు. హౌస్ అరెస్ట్ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ కొచ్చిన నిరంజన్ రెడ్డి రెండో మూవీతోనే టాప్ ప్రొడ్యూసర్ గా మారటం చూస్తే అనూహ్యం అనే మాట చిన్నదే. బలమైన కంటెంట్ పడితే తేజ సజ్జా ఈజీగా నెగ్గుకొస్తాడనే నమ్మకం నిర్మాతల్లో వచ్చేసింది. అందుకే కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా భారీ బడ్జెట్ ని మిరాయి మీద పెడుతున్నారు. ఎన్ని ఆఫర్లు వస్తున్నా సరే తొందరపడకుండా తేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా పూరి జగన్నాథ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే లైగర్ దారుణమైన డిజాస్టర్ తర్వాత హీరోలెవరూ పూరి కథలకు సుముఖత చూపించలేదు. ఇస్మార్ట్ శంకర్ రూపంలో మాస్ బ్రేక్ ఇచ్చాడు కాబట్టే ఆ కృతజ్ఞత ప్లస్ సబ్జెక్ట్ మీద నమ్మకంతో రామ్ డబుల్ స్మార్ట్ కు ఓకే చెప్పాడు. ఇది కూడా రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూనే ఉంది. ఇది విజయం సాధిస్తేనే పూరి మీద మిగిలిన వాళ్లకు తిరిగి గురి కుదురుతుంది. అదేంటో జూలై దాకా ఆగితే తప్ప తెలియదు. మరి తేజ సజ్జా ఇదేమీ ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది ప్రశ్న. పూర్తి వివరాలకు ఇంకా టైం పడుతుంది కాబట్టి తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కెరీర్ ప్రారంభంలోనే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బాచీ చేశాడు. సినిమా ఫ్లాప్ అయింది కానీ బాలనటుడిగా తేజకు మంచి మార్కులు పడ్డాయి. అప్పటి లెక్కలు వేరు, ఇప్పటి బిజినెస్ అంచనాలు వేరు. తేజకు పూరి చెప్పిన స్టోరీ ఓ రేంజ్ లో ఉంటే తప్ప ఈ కాంబో సాధ్యం కాదు. ప్రస్తుతానికి అధికారిక ముద్ర లేదు కాబట్టి ఈ వార్తని గాసిప్ గానే పరిగణలోకి తీసుకోవాలి. మిరాయి విడుదలకు ఇంకో ఏడాది ఉంది. సో ఈలోగా వేగంగా ఇంకో సినిమా చేసే ఆలోచనలో తేజ సజ్జా ఉన్నాడేమో. లెట్ వెయిట్ అండ్ సీ. దేవరా ఫస్ట్ సింగిల్ ను అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ రోజు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో కొరటాల సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా దేవర ఉంటుందని చిత్ర యూనిట్ బలంగా చెప్తోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా ఈ మూవీలో నటిస్తున్నాడు. అలాగే జాన్వీ కపూర్ దేవర మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. భారీ అంచనాల మధ్య సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ నే మే 20న రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో సర్ప్రైజ్ గా ఫస్ట్ సింగిల్ ని తీసుకురాబోతున్నారు. కాలీవుడ్ లో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అనిరుద్ రవిచందర్ దేవరా చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమాతో అనిరుద్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తెలుగులో ఇప్పటి వరకు అనిరుద్ చేసిన కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేదు. మ్యూజిక్ ఆల్బమ్స్ హిట్ అయినా ఆ సాంగ్స్ సినిమాలకి ఏ విధంగా ప్లస్ కాలేదు. ఇక ఇప్పుడు దేవరా సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ సక్సెస్ కొట్టాలనే కసితో అనిరుద్ వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావటం కూడా అనిరుద్ ఈ చిత్రంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు మించి దేవరా సాంగ్ ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ దేవరా చిత్రం నుంచి వస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. దేవరా ఫస్ట్ సింగిల్ తో దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. పబ్లిక్ లోకి బలంగా తీసుకెళ్లే విధంగా డాన్స్ స్టెప్ తో ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారట. ఫ్యాన్స్ కూడా మే 20 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అనిరుద్ అభిమానుల్ని దేవరా ఫస్ట్ సింగిల్ తో ఏ స్థాయిలో సర్ప్రైజ్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.